వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగులు పనిచేస్తున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. పదవి విరమణ తర్వాత ప్రయోజనాలు ఇస్తారంటూ దీనికి సంబంధించి వీరి యొక్క 11వ పిఆర్సీకి సంబంధించి, అదేవిధంగా డిఏ ఆర్థిక సెలవులు బకాయిలకు సంబంధించి అయితే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిపి రెగ్యులర్ ఉద్యోగులు మొత్తం 5.93 లక్షల వరకు అయితే ఉన్నారన్నమాట. విరమణ పొందితే పదవి విరమణ ఆర్జిత సెలవులు 300 వరకు ఉంటాయంటూ 10 నెలల జీతం కానీ, అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ఐ, పెండింగ్, జీపీఎఫ్, గ్రాట్యుటీ వస్తాయి. వీటన్నిటికి సంబంధించి 10 లక్షల నుంచి 80 లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగికి సరాసరి తక్కువలో తక్కువ వేసుకున్న 50 lakhs అయితే వస్తాయి. జిల్లా గెజిటెడ్ అధికారి అయితే 1 కోటి పైన చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాక పెండింగ్ డిఏలు ఇవ్వాలి. ప్రతి నెల జీతాలు సక్రమంగా సంబంధించి 1వ తేదీకి ఇవ్వాలంటూ కూడా వీళ్ళకి సంబంధించి రావడం జరిగింది అనమాట. అయితే రీసెంట్గా ఈ యొక్క గవర్నమెంట్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క ఏజ్ అయితే 60 నుంచి 62కి అయితే పెంచడం జరిగింది. మనకు 12వ పిఆర్సీకి సంబంధించి కూడా రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ వీడియోలో కూడా ప్రధానంగా ఏమున్నదంటే, మనకి ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు అయితే చైర్మన్గా ఉండటం జరిగింది. మన్మోహన్ సింగ్ ఈ యొక్క కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి తర్వాత అప్డేట్స్ అయితే ఎప్పుడైతే వస్తాయో దానికి సంబంధించి మనం వీడియో అయితే మళ్ళీ మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేట్టుగా నాడు నేడు సంబంధించి జూనియర్ కళాశాలలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలకు హాజరయ్యి లెక్చరర్స్ విధులు నిర్వహించారో ఇన్విజిలేటర్లుగా, వారికి సంబంధించి ఈ యొక్క పారితోషాలకు సంబంధించి రావాలంటూ వాళ్ళైతే ఒక రిక్వెస్ట్ ఇచ్చి చేయడం జరిగింది. దీనికి సంబంధించి పరీక్షలకు విధులు నిర్వహించిన లెక్చరర్ పారితోషికాలను ఎప్పుడు ఇస్తారంటూ దీనికి సంబంధించి రావడం జరిగింది అనమాట. సో ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి కానివ్వండి, అదేవిధంగా యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి త్వరలో రాబోతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి కానివ్వండి, అవన్నీ కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూడండి. థ్యాంక్ యూ.